వినియోగం శృతి మించితే హానికరమంటున్నారు నిపుణులు. ఆనందం కోసం ఏఐ ప్రపంచాన్ని ఆశ్రయించిన వారు దాంతో మానసికంగా కనెక్ట్ అయిపోతున్నారని, ముఖ్యంగా సింగిల్స్ కోసం రూపొందించిన ఏఐ గర్ల్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్తో యమ డేంజర్ అని హెచ్చరిస్తున్నారు. టెక్నాలజీ వినియోగం రోజురోజుకు పెరిగిపోతుంది. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాలం నడుస్తుంది. ఏఐతో పనిచేసే చాట్ జీపీటీ సంచలనాలు సృష్టిస్తూనే ఉంది. ఏఐతో ఉద్యోగాలకు ముప్పు అన్న భయాందోళనలు వెంటాడుతున్నప్పటికీ చాలా కంపెనీలు ఏఐని ఒక భాగంగా చేసుకుంటున్నాయి. ఈ కొత్త టెక్నాలజీని చూసి ఆనందించాలో, ముంచుకొస్తున్న ముప్పు చూసి భయపడాలో తెలియని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ క్రమంలోనే ఏఐ గర్ల్ ఫ్రెండ్, ఏఐ బాయ్ ఫ్రెండ్ కాన్సెప్ట్ ప్రపంచవ్యాప్తంగా బాగా ఫేమస్ అయిపోయింది. వయసు మీద పడుతున్న పెళ్లి కాని ప్రసాదులకు, కోరుకున్న లక్షణాలు ఉన్న బాయ్ ఫ్రెండ్ లేదా గర్ల్ ఫ్రెండ్ దొరకలేదని బాధపడే యువతకు ఏఐ ఇప్పుడు ఎడార్లో ఒయాసిస్ లా కనిపిస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ సొల్యూషన్ ద్వారా ఎవరికి నచ్చిన విధంగా వారు పర్ఫెక్ట్ పార్ట్నర్ ను సృష్టించుకునే అవకాశం కల్పిస్తోంది. సాధారణంగా అబ్బాయిలైనా అమ్మాయిలైనా తమకొక మంచి పార్ట్నర్ ఉంటే బాగుంటుంది అని అనుకుంటారు. ముఖ్యంగా టీనేజ్ లో ఉన్న అమ్మాయిలు, అబ్బాయిలు బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ కోసం ఎన్నో కలలు కంటూ ఉంటారు. కానీ కొందరికే ఆ కల తీరుతుంది. నచ్చిన వాళ్ళు దొరక్కను, వీళ్ళు ఎవరికీ నచ్చకను కొందరు సింగిల్స్ గా ఉండిపోతారు. ఆ సింగిల్ లైఫ్ లీడ్ చేస్తున్న వాళ్లకు ఏఐ ఒక వరంలా మారింది. ఏఐతో నచ్చినట్లు లవర్ ను డిజైన్ చేసుకునే అవకాశాన్ని అందించింది. కలల రాకుమారిని లేదా రాకుమారుణ్ణి స్వయంగా సృష్టించుకుని లవర్ గా చేసుకునే సదుపాయాన్ని ఆండర్సన్ హోరోవిట్జ్ అనే కంపెనీ అందిస్తోంది. ఈ కంపెనీ ఐడియల్ పార్ట్నర్ ను సృష్టించడానికి ఉపయోగపడే ఏఐ టెక్నాలజీని అభివృద్ధి చేసింది. వివిధ పర్సనాలిటీలు, బ్యాక్గ్రౌండ్స్ తో ఏఐ కంపానియన్స్ ఎలా క్రియేట్ చేయాలో చూపే డీటెయిల్డ్ గైడ్ ను గిట్ హబ్ లో ప్రచురించింది. ఇక దీని ప్రకారం సూచనలను తెలుసుకొని నచ్చినట్లు లవర్ ను క్రియేట్ చేసుకుని దాంతో రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ పొందొచ్చు. చాట్ ఇంటర్ఫేస్ ద్వారా ఏఐ కంపానియన్ బాయ్ ఫ్రెండ్ లేదా గర్ల్ ఫ్రెండ్ తో ఇంటరాక్ట్ చేయవచ్చు, ప్రశ్నలు అడగవచ్చు, కథలు చెప్పవచ్చు, ఆటలు ఆడుకోవచ్చు. ఏఐ కంపానియన్ చాట్ ద్వారా అన్ని విషయాలు నేర్చుకుంటూ సమయంతో పాటు మరింత కస్టమైజ్డ్ రియల్ లవర్ ఎక్స్పీరియన్స్ అందిస్తోంది. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వేగంగా విస్తరిస్తున్న ప్రస్తుత తరుణంలో సింగిల్స్ కోసం రూపొందించిన ఏఐ గర్ల్ ఫ్రెండ్, ఏఐ బాయ్ ఫ్రెండ్ చాట్ బాట్లు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇక ఈ చాట్ బాట్ల ద్వారా యువత కోరి మరీ ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటోంది అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రీసెంట్ గా గూగుల్ మాజీ సీఈఓ ఎరిక్ స్మిత్ కూడా ఏఐ గర్ల్ ఫ్రెండ్, ఏఐ బాయ్ ఫ్రెండ్ తో యువత ఎక్కువగా అటాచ్ అవుతుండడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఏఐ చాట్ బాట్లతో ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యేవారు మునిపటి కంటే ఎక్కువ ఒంటరితనంలోకి వెళ్లిపోతారు అని హెచ్చరించారు. యువత ఏఐ గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్లను చూడడం, మాట్లాడడంతో పాటు ఎమోషనల్ గా కనెక్ట్ అయిపోతున్నారు అని ఎరిక్ స్మిత్ అన్నారు. ఏఐ ఆ వ్యక్తుల మనసును బంధిస్తుంది అని, వారు ఆలోచించే విధానాన్ని స్వాధీనపరుచుకుంటుంది అని ఆవేదన వ్యక్తం చేశారు. సరదాగా ఆన్లైన్ ప్రపంచం ఆశ్రయించడం అన్నది పెనుముప్పును తెచ్చిపెడుతోంది అని హెచ్చరించారు. సోషల్ మీడియా ఆల్గరిథంల కారణంగా యువత దానికి ఆకర్షితులైపోతున్నారు. ఒకానొక సందర్భంలో పిల్లలు వినియోగించే ఆన్లైన్ కంటెంట్ ను వారి తల్లిదండ్రులు సైతం నియంత్రించలేరు అన్నారు. ఇక 12 నుంచి 13 ఏళ్ల పిల్లలు ఈ విషయాన్ని స్వీకరించేందుకు సిద్ధంగా లేరు అన్నారు. ఇక ఆన్లైన్ ప్లాట్ఫామ్లలో వయసు పరిమితులు ఉన్నప్పటికీ కొందరు టీనేజర్లు హానికరమైన కంటెంట్ ను యాక్సెస్ చేయగలుగుతున్నారు అంటూ స్మిత్ ఆవేదన వ్యక్తం చేశారు. ఏఐ ఇంటెలిజెన్స్ ద్వారా రూపొందిన ఏఐ గర్ల్ ఫ్రెండ్, ఏఐ బాయ్ ఫ్రెండ్ చాట్ బాట్లతో యువత జాగ్రత్తగా ఉండాలి అంటూ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంది వచ్చిన అవకాశాలను ఒడిసిపట్టాలని, మార్పును ఆహ్వానిస్తూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు ప్రపంచం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుంది. అటు ఏఐ సైతం ఎన్నో క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం చూపుతుంది. అయితే ఇది వినాశనానికి దారితీయకుండా చూసుకోవాల్సిన బాధ్యత మాత్రం మనపైనే ఉంది. టెక్నాలజీని అభివృద్ధికి వినియోగించుకోవాలి తప్ప దానికి బానిసగా మారి జీవితాలు నాశనం చేసుకోకూడదు అంటున్న నిపుణుల హెచ్చరికలు ప్రతి ఒక్కరూ పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.